వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 35-36 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు మరియు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 36 వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నజీర్, జానీ పాషా మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలానే ఈరోజు శానిటేషన్ మీద 36-35 వార్డులో రావడం జరిగింది. అలా రావటం అంటే శానిటేషన్ మీద అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, అలానే ఈ ట్రైన్స్ కూడా చెన్నై అవటాన ఆ నీళ్ళు అనేది ఆగిపోవటం జరిగింది. దానికి తోడు ఈ కవర్లు కానివ్వండి, ప్లాస్టిక్ గ్లాసులు ఇలాంటి వ్యర్థాలు అనేది ఆ కాలువలో కలవట్ల దగ్గర ఆగిపోవటం జరిగింది. అవన్నీ మా సిబ్బందితో తీపిట్టడం జరిగింది. అలానే ఈ శానిటేషన్లో భాగంగా మా మున్సిపల్ ఆఫీసర్లు కానివ్వండి, వర్కర్స్ కానీ అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను. అలానే 35వ వార్డులోకి వచ్చేసి అనుకోకుండా స్కూల్కి రావటం జరిగింది. అలానే సావిత్రి జ్యోతిరాయ్ పురే గారి జయంతి సందర్భంగా స్కూల్లో అనుకోకుండా రావటం జరిగింది. కాబట్టి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. స్థానిక అనుగోలువారి వీధిలోని విద్యాశంకర భారతి సదనంలో శనివారం సాయంత్రం 4 గంటలకు హ్యాపీనెస్ ప్రోగ్రాంపై అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు పర్యవేక్షకులు కొంచినపల్లి గోపాలరావు తెలిపారు. శుక్రవారం నృసింహ సదన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ రవిశంకర్ గురూజీ శిష్యులు దండు శ్రీనివాసరాజు సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. సదస్సులో ఆనందం యొక్క బహుళ వ్యక్తీకరణపై పూర్తి వివరణ అంశాన్ని తెలియజేయడం జరుగుతుందని, సుదర్శన క్రియ, యోగా, ప్రాణాయామం, ధ్యానం, సామూహిక ప్రక్రియలు తదితర అంశాలను వివరిస్తారని తెలిపారు. సదస్సుకు వయసుతో నిమిత్తం లేకుండా కుటుంబ సభ్యులందరూ హాజరు కావచ్చునని అన్నారు. పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పరమపూజ్య శ్రీ రవిశంకర్ గురూజీ గారు స్థాపించి 180 దేశాల్లో విస్తరించిన శ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రాంలో వారి శిష్యులైన దండు శ్రీనివాసరాజు గారిచే రేపు సాయంత్రం అనగా శనివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ అంకావారి కొట్ల బజార్లో ఈ విద్యా నృసింహ భారతి గారి సదనంలో రేపు సాయంత్రం 4 గంటలకి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవగాహన సదస్సు జరుగుతుంది. సమావేశంలో వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య ప్రధాన కార్యదర్శి తాడపల్లి సూర్యనారాయణమూర్తి, గౌరవ అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, కోశాధికారి సిహెచ్ తిరుమలరావు, కొంచెనపల్లి ఛాయారాణి తదితరులు పాల్గొన్నారు. తెనాలి, నాదర్పేట, అనుగోలు వారి వీధి చివరగల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు యోగా శిక్షణ తరగతి కార్యక్రమాలు జరగబోతున్నాయి. దీనికి మూల పురుషులైన రవిశంకర్ గారి ఆధ్వర్యంలో, వారి ఆలోచనతో ఎక్కువ మంది యోగా శిక్షణ తీసుకోవటం కోసం విజయవాడ వాస్తవ్యులు దంటు శ్రీనివాసరాజు గారితో అవగాహన సదస్సు 24వ తారీఖు శనివారం సాయంత్రం 4 గంటలకి జరుగుతుంది. భారతదేశానికి యోగా ఒక ఇంటర్నేషనల్గా గుర్తింపు తెచ్చి ఐక్యరాజ్య సమితిలో ఆమోదం పొందించిన మాన్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు వలన ఈ యోగా ఒక ఇంటర్నేషనల్ మూమెంట్గా వచ్చింది. దానికి రవిశంకర్ గురూజీ గారు ఈ యోగాలో చాలా నిష్ణాతులు.
ఆయన శిష్యుడు మన విద్యాశంకర భారతీ సదనం నందు వచ్చి మనందరికీ యోగా నేర్పించడం చాలా ముదాహం. అందరూ వచ్చి ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని ఆనందము, ఆరోగ్యము, తర్వాత మెడిటేషను ఎట్లా చేయాలి అని చెప్పి మానసిక ప్రశాంతత కోసం నేర్చుకోవాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. పట్టణ గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ పాఠశాల నందు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు ముఖ్య అతిథిగా పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. మహిళా విద్యా వ్యాప్తి కోసం ఆమె ఎనలేని కృషి చేశారని జయంతి బాబు అన్నారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుని వేల్పుల సుజాతని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్నత్ కుమార్, మహిళా ఉపాధ్యాయురాలు కరుణకుమారి, బి విజయకుమారి, పర్వీన్, ప్రసన్న, వసంత, జ్యోతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. స్త్రీలను బయటికి పంపించడం ఇష్టం లేని రోజుల్లో పురుషుల దగ్గర విద్యాభ్యాసం చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో మహిళల యొక్క విద్య ఆవశ్యకతను గుర్తించి పూలే గారు తన భార్యను ముందుగా విద్యావంతురాలుగా చేసి తద్వారా సమాజంలో మహిళల అభివృద్ధికి పునాది వేశారు. ఈ సందర్భంగా పూలే దంపతులు చేసినటువంటి కృషిని ప్రతి క్షణం ప్రతి ఒక్క మనిషి దృష్టిలో ఉంచుకొని వారికి కేవలం ఈ జన్మదినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించడమే కాకుండా వారు మనకు చేసినటువంటి కృషిని దృష్టిలో పెట్టుకుని వారు చూపించిన బాటలో ప్రయాణం చేసి స్త్రీలను గౌరవించటం, వారికి సమాజంలో సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం, ఆ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి త్యాగాన్ని ప్రతిక్షణం మన బిడ్డలకు తెలియజేస్తూ సుమారు 200 సంవత్సరాల క్రితం పుట్టిన సావిత్రిబాయి పూలే గారు ఈనాటికి అనేకమైన హృదయాలలో సజీవంగా నిలిచి ఉన్నారంటే వారి యొక్క శ్రమ, వారి యొక్క పట్టుదల, వారి యొక్క త్యాగం, వారు అన్నిటినీ సహించి పేద పిల్లలకి మరి ముఖ్యంగా మహిళలకు విద్య అందాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తన భర్త జ్యోతిరావు గారి యొక్క పూలే గారి యొక్క సహకారంతో వారిరువురు కలిసి, వారిరువురిని విడదీసి చూడలేం, వారిరువురు కలిసి ఈ సమాజానికి అందించిన ఈ ఫలాలు నేడు ఈ పేద పిల్లలు, ఆడపిల్లలు చదువుల తల్లి రూపంలో చదువుకుంటున్నారంటే కేవలం ఆమె చదువుల తల్లి. స్థానిక నాజర్పేట అనుగోలువారి వీధిలోని విద్యాశంకర భారతీయ నరసింహ సదనంలో శుక్రవారం వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రచురించిన గజలక్ష్మి అమ్మవారి క్యాలెండర్ను ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భగవద్ అవతారాలకు సంబంధించిన క్యాలెండర్లను ముద్రించి బ్రాహ్మణ కుటుంబాలకు అందించడం జరుగుతుందన్నారు. సమాఖ్య నిర్వహించే అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా దైవారాధనకు సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాఖ్య పర్యవేక్షణలో నిర్మాణంలో ఉన్న విద్యాశంకర భారతి నరసింహ సదనం పూర్తి నిర్మాణానికి దాతలు మరింతగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు కుందేటి సుబ్రహ్మణ్యం, మేడూరి శ్రీనివాసమూర్తి, కోశాధికారి సిహెచ్ తిరుమలరావు, బిఎస్ఎల్వి ప్రసాద్, టి ఆంజనేయులు, వై పద్మజ, బుర్రా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య స్థాపించి సుమారు 11 సంవత్సరాలు అయినది. ఈ 11 సంవత్సరముల నుంచి ఈ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రతి సంవత్సరం క్యాలెండర్లు తయారు చేసి ప్రజలందరికీ పంచడం జరుగుతున్నది. ఈ యొక్క క్యాలెండర్ని అందరూ విధిగా తీసుకొని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రాహ్మణ వర్గీయులందరికీ. ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్యాలెండరు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున ప్రచురించడం జరిగినది. బ్రాహ్మణ వర్గీయులందరికీ కూడా పంచడం జరుగుతున్నది. ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మరియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ చందన, కోశాధికారి డి విజయకుమార్, రీజనల్ కోఆర్డినేటర్ కె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.